హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దీపాని. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సేమియా పాయసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల సేమియా పాయసం అనేది చల్లబడిన తర్వాత గట్టిపడుతుంది. అలా గట్టిపడకుండా ఉండాలంటే ఈ టిప్స్‌ని ఫాలో అయ్యి సేమియా పాయసం చేయండి. చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దానిలోకి 1 కప్పు ఫ్రైడ్ సేమియాను వేసుకోండి. సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. దీనిలోకి నేను 1 కప్పు మిల్క్‌ని తీసుకుంటున్నాను. మిల్క్ సేమియాలు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. తరువాత 10 నిమిషాల పాటు మూత పెట్టి పాలను బాగా ఉడకనివ్వండి. తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కోవాను కూడా వేసుకొని కోవా కరిగేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కోవా అనేది పాలలోకి కరిగిపోయింది. దీనిలోకి 1 కప్పు షుగర్‌ని వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి ఒకసారి కలుపుకోండి. దీనిలోకి కొంచెం ఇలాచీని కూడా వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ సేమియా పాయసం రెడీ. ఇది చల్లబడిన తర్వాత కూడా గట్టిపడదు. చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.